తెలంగాణ సంగతి తతిమ లీటర్లు చూసుకుంటారు కానీ ముందుగా నువ్వు లిక్కర్కి సంగతి చూసుకో అని కూడా కరెక్ట్ మాట. నువ్వు ఎమ్మెల్యే సాబు కవిత ఏడ పోటీ చేసినా కూడా ఆమెకు డిపాజిట్ కూడా రాదని అనుకొచ్చిండు ఓ ఎమ్మెల్యే సాబు. మరి గింత గరం గరం మాట్లాడిందంటే గా ఎమ్మెల్యే సాబు ఎవరో కార్ పార్టీ ఆయననే అనుకుంటున్నారు కదా. కాదు దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఏం పార్టీ అది? టీఆర్ఎస్ఆ? రాజకీయ పార్టీ పెట్టుడంటే పాండబ్బ పెట్టినట్టు అయింది కదా. ఆ పార్టీ కాదు కదా. కవిత ఏడ పోటీ చేసినా కూడా ఆమెకు డిపాజిట్ కూడా రాదని అనుకొచ్చిండు ఓ ఎమ్మెల్యే సాబు. ఫస్ట్ మీటింగ్ లో కేసీఆర్ ను తిట్టి ఉన్న మర్యాద మొత్తం పోగొట్టుకున్నది కవిత. తండ్రిని గౌరవించని మనిషి జనాలకు తల్లెట్లయితది? మస్తు బాధ అవుతున్నది ఈ మాటలకు. అసలు కేసీఆర్ లేకుండా కవిత ఎవ్వలు అని కూడా జరంత గరమైండు ఎమ్మెల్యే సాబు. తెలంగాణ సంగతి తతిమ లీటర్లు చూసుకుంటారు కానీ ముందుగా నువ్వు లిక్కర్కి సంగతి చూసుకో అని కూడా కరెక్ట్ మాట్లాడి నువ్వు ఎమ్మెల్యే సాబు. మరి గింత గరం మాట్లాడిందంటే గా ఎమ్మెల్యే సాబు ఎవరో కార్ పార్టీ ఆయననే అనుకుంటున్నారు కదా. కాదు ఈ మాటలు అన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అగో గదేంది, కార్ పార్టీ లీడర్ అయిన కేసీఆర్ సార్ ను కవితక్క మాటలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కవితక్క మీద గరం అవుడేంది అని పరిసరం అవుతున్నారా? అరే నిజముల్లా అంటే కావాలంటే మీరైనూర్రి. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. చూసిరు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కవితక్క మీద ఎట్లా గరమైండో. కార్ పార్టీకెంచే కాకుండా గిట్లా కాంగ్రెస్ పార్టీకెంచి కూడా నువ్వు మాట్లాడిన తప్పు అని కౌంటర్లు వస్తున్నాయంటే ఒక్క మలక కవితక్క ఆలోచన చేసుకోవాలి. ఇంకో తాప ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని. మరి కేసీఆర్ సార్నే మాటలన్న కవితక్క ఇప్పుడు ఈ మాటలు వింటే రాజగోపాల్ రెడ్డి సార్ని ఏమంటదో. ఆయనత రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పదవి ముచ్చట తీసి గిట్లేమన్నా అంటదో లేకపోతే ఇంకేమంటదో గానీ చూడాలి మరి అని అనట్టిరు ఈ ముచ్చటకైనా కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.